ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఒక కేసుని సాల్వ్ చేయాలి. చెప్పండి సార్. ఒక అనాథాశ్రమంలో మినిస్టర్ గారి బావ అతను వైఫ్ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలకి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ తిన్న కాసేపటికే కొంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. లోకల్ పోలీసులు కేసులో ఏ లీడ్స్ లేకపోవడం వల్ల ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారు. ఓకే సార్. విషయం తెలుసుకున్న అపోజిషన్ మీడియా వాళ్ళు కేసులో రావు గారిని ఇరికించాలని ట్రై చేస్తున్నారు. నువ్వు కేడి వెంటనే అక్కడికి వెళ్లి కేసుని సాల్వ్ చేయాలి జేడి. ఓకే సార్, మేము ఇప్పుడే వెళ్తున్నాం. ఇన్స్పెక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు, నీకు కేసు డీటెయిల్స్ అన్ని చెప్తాడు. ఓకే సార్. అలాగే డ్యామేజ్ కంట్రోల్ కోసం మనమే మీడియాని హాస్పిటల్ తీసుకెళ్లి కేసు గురించి మొత్తం చెప్పిద్దాం సార్. అబద్ధం జనాల్ని చేరేలోపు నిజం తెలిసిపోవాలి. గుడ్ మూవ్ జేడి, అలాగే తీసుకెళ్ళండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. అక్క ఛానల్ కి బయలుదేరింది, ఫోన్ చేయి. హలో, గుడ్ మార్నింగ్ కౌశికి గారు. నేను జేడీని. జేడీనా? మరి వాయిస్ ఏంటి బాగా తెలిసిన గొంతులా అనిపించింది? ఓ, గొంతు మార్చి మాట్లాడు. చెప్పు జేడీ. మీతో ఒక కేసు గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. లంచ్ తిన్న కాసేపటికే కొంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. విషయం తెలుసుకున్న అపోజిషన్ మీడియా వాళ్ళు కేసులో రావు గారిని ఇరికించాలని ట్రై చేస్తున్నారు. మీరు మీ టీం ని తీసుకుని హాస్పిటల్కి వస్తే ప్రజలకి నిజం తెలిసేలా చేయొచ్చుదనా? ఏంటి దాత్రి? వదినా? నువ్వు నన్ను వదినాని పిలవడం ఏంటి జేడీ? వదినా? నేను వదినా నానా అనలేదు కౌశికి గారు. అనకపోవడం ఏంటి? ఇప్పుడు అన్నావు, నేను విన్నాను. దాత్రి, ఏదో ఒకటి కవర్ చేయి. అంటే మిమ్మల్ని జగదాత్రి మిమ్మల్ని వదిన వదిన అంటుంటుంది కదా. నేను అక్క లాంటి దాన్ని, అందుకే మిమ్మల్ని మీరు కూడా నాకు వదిన అవుతారని అలా అనేసి ఉంటాను. హో, సరే, నేను మా టీంతో ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. జస్ట్ మిస్ దాత్రి, అక్కకి డౌట్ వచ్చేసేది. అయినా ఎప్పుడూ లేనిది కొత్తగా నా వాయిస్ వినగానే వదినకి డౌట్ ఎందుకు వచ్చింది? ఏమో దాత్రి, కానీ మనం మాత్రం అక్క దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఉందాం, పద వెళ్దాం. చెడి వాయిస్ ఎందుకు జగదాత్రి గొంతులా అనిపించింది? పైగా జగదాత్రిలానే వదిన అని కూడా అంది. నిజంగా అన్నదా, నాకేలా అనిపించిందా? సంథింగ్ ఇస్ రాంగ్. డ్రైవర్, హాస్పిటల్ దగ్గరికి పోనీ. సరే మేడం.